సర్కిల్ ఉంది కదా, అక్కడే గ్రౌండ్. అరే పార్కింగ్ చేసే లోపు ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? ఆ కాంచీపురం బ్రిడ్జ్ పక్కన ఆ కెనాల్ కిందకు వచ్చి ఒకసారి నువ్వు నాకు కాల్ చేయి. అన్నగారు గుండెకాయ నోట్లోకి వచ్చేసింది అన్నగారు. నా పార్టీతో పొత్తు పెట్టుకో, నీ జీవితాన్ని తలకిందులు చేస్తానన్నారు. ఆ మాటలకు అర్థం ఇదే అన్నగారు. 2 కిడ్నీలు నోట్లోంచి బయటకు వచ్చేలా ఉన్నాయి అన్నగారు. ఇలా క్రిస్మస్ డెకరేషన్ లో ఏలాడు తీసారేంటి అన్నగారు? అన్నగారు కొంచెం దయ చూపండి అన్నగారు. అరే తమ్ముడు, 500 కోట్లు అన్నావు కదరా, నమ్మినందుకు అంతరిక్షంలో అండర్వేర్ తో వేలాడి తీయించావు కదరా. అన్నగారు కొంచెం కనికరించండి అన్నగారు. నేను ఇక్కడ మటన్ కొట్టులో మేకలా ఏలాడుతుంటే మీరు మీటింగ్ పెట్టుకుంటారా? ఆసనంలో అడుగు అదిరిపోతుంది అన్నగారు. అయ్యయ్యో. ఎరా నెల తక్కువ వెధవా, 500 కోట్లను గాని సీఎం కొడుకుతో సిట్టింగ్ పెడతావా? ముందు వెనక ఆలోచించవా? అధిక మాసంలో అప్పడాలు అమ్ముకునే మోహం నువ్వును. రాయ్, నీకు ఆ తమిళ వానానికి ఏంట్రా సంబంధం? చెప్పరా. సీఎంని చంపబోతున్నావా? నాకు ఆ పోస్ట్ దక్కాలంటే ఉన్న మార్గం అదొక్కటే. ఆయన్ని చంపేసి ఆ బ్లేమ్ తీవ్రవాదుల మీద వేసేసి ఒక మత కల్లోలాన్ని సృష్టించాలి. అప్పుడు తమిళనాడు స్తంభించిపోయేలాగా ఒకటే పోరాటాలు, ధర్నాలు, సమ్మెలు, నిరాహార దీక్షలు, అది ఇది అన్నీ చేసి పూర్తిగా నేరాన్ని తీవ్రవాద సంస్థ మీదకి నువ్వు నెట్టేయాలి. ఆ తర్వాత ఎలాగూ సీనియారిటీ ప్రాతిపదిక మీద సీఎం పదవి నాకే దక్కుతుంది. ఇదంతా జరగాలంటే మరి కొద్దిగా నీ సహకారం నాకు అవసరమవుతుంది. ఎందుకంటే నువ్వు చెప్తే పార్టీలో వాళ్ళు వింటారు, బయట జనము ఒప్పుకుంటారు. లేరా, నువ్వు లేరా ముందు. నువ్వు నా ప్రాణమిత్రుడివే, అందుకే ఇంతసేపు కూర్చోబెట్టి మాట్లాడాను. మన ప్రాణమిత్రుడి ప్రాణం తీయాలన్న ప్లాన్తో నువ్వు వచ్చావని ముందే తెలుసుంటే నిన్నసలు ఇంట్లోకి రానిచ్చేవాడిని కాదు. ఈ దిక్కుమాలిన ఆలోచన ఇంతటితో వదిలే. ఈ విషయం వేరే వాళ్ళెవరికీ తెలియకూడదని నేను పొద్దున్నే తమిళ వాణాన్ని లేపేశాను. ఈలోపే చెప్పేశాడా వాడు? ఇంకా ఎవరెవరికి చెప్పాడు ఆ తమిళ వాణన్? సార్, తమిళ వాణని ఎవరో కూడా నాకు తెలియదు. మరి ఈ విషయం నీకెలా తెలిసింది? నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ధనుష్ కోడి మాత్రమే. ధనుష్ కోట? రే, జోక్ చేస్తున్నావా? నేనేం జోక్ చేయట్లేదు సార్, ఆయనే మీతో బాగా ఆడుకుంటున్నాడు. రైట్ అయ్యా, ధనుష్ కోటికి ఫోన్ చేయరా. ఇప్పుడే కాల్ చేస్తా. ఫోన్ చేస్తారా? ధైర్యం ఉంటే ఫోన్ చేయి. ధైర్యం ఉంటే ఫోన్ చేయి. చేయమంటున్నానా? నువ్వు చేయరా. నా నాయకుడు వచ్చి మిమ్మల్ని అందరినీ లేపేస్తాడు, చూడరా. నేను ఇక్కడ ఉండగా నీకెవరా నాయకుడు? వీళ్ళకే నువ్వు నాయకుడివి, కానీ నాకు ధనుష్ కోడి మాత్రమే ఒకే ఒక నాయకుడు. నీ ఫోన్ చేయరా. చేసావా? దేవుడా, నన్ను ఇక్కడ హింసిస్తున్నాడు. దేవుడా, నన్ను కూడా చంపేయాలని చూస్తున్నాడు. దేవుడా. ముండా, ఇంకా కనెక్ట్ అవ్వలేదురా. తీస్తారు నా దేవుడు. చెప్పండి అన్నయ్య గారు. ఏంట్రా చెప్పండి అన్నగారు? నీ అబ్బా నా దగ్గరే డబుల్ గేమ్ ఆడతావరా? ఏంటన్నయ్య, అన్ని పర్ఫెక్ట్, ఏంటి ప్రాబ్లం? నా దగ్గర డబ్బులు దొబ్బి ఇంకొకరిని పెట్టి నా ప్లాన్ చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నావా? వాడు ముఖ్యులంతో అన్ని చెప్పేశాడు. వాడమ్మా, వాడు మళ్ళీ వచ్చారా? అంటే నువ్వు వాడి కోసం ఎదురు చూస్తున్నావా? అన్నయ్య, అంటే మీరిద్దరూ కలిసే ఈ స్కెచ్ వేశారన్నమాట. అయ్యో అన్నయ్య, కన్ఫ్యూజ్ అవ్వద్దు, టెన్షన్ అవ్వద్దు. నేను ఇప్పుడే అక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్. ఆగరా, ముందు వాడిని లేపేసి తర్వాత నేను ముక్కలు ముక్కలుగా నరికేస్తా. అన్నయ్య 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 అన్నయ్య, వాడికి ఏం కాకూడదు. వాడు ప్రాణాలతో భద్రంగా ఉండడం మీ బాధ్యత. బొంగేం కాదు, నీకు వాడి మీద అంత ప్రేమ కారిపోతుందా? అన్నయ్య, నువ్వు రా. అన్నయ్య, నేను మీ ఇద్దరిని చెప్పే- కలిపే లేపే. అన్నయ్య! ఆ. అయ్యో! 30 ఏళ్లకు ముందు 120 అడుగుల పార్టీ జెండా మోసుకుంటూ 1000 చేతులు నిలబెట్టాయి. అందులో ఒక చెయ్యి అరివెలగందైతే ఇంకో చెయ్యి నాదిరా. కుల వివక్ష పోరాటంలో రైలు పట్టాల మీద తల పెట్టి పడుకున్నా. కావాలంటే ఆ ఫోటో ఒకసారి చూడండి రా. అందులో ఒక తల వాడిదైతే ఇంకో తల ఏంట్రా? వీళ్ళ ఫ్రెండ్ అంటూ ఎవరో ఒక అతను వచ్చాడయ్యా. రమ్మని చెప్పా. నమస్తే సార్. ఇతనేనయ్యా ఆడ ఫ్రెండ్. అమ్మయ్యా, రారా బాబు, వచ్చేసావు నాయనా. నువ్వు ఒక్కడవే మిస్ అవుతావేమో అని భయపడ్డాను. సార్, ఆడు కూడా మా గ్రూపే సార్. రెండు పక్కన చేరేసి కూర్చోపెట్టండి సార్. రా. సారీ సార్, వేరే బిల్డింగ్ వెళ్ళిపోయి ఇటు వచ్చినట్టున్నాను. వీళ్ళు అసలు నా ఫ్రెండ్సే కాదు సార్. సరే లోపల పద.
నాకు ధనుష్కోటికి మాత్రమే తెలిసిన విషయం నువ్వు పూసగుచ్చినట్టు చెప్తున్నావంటే నువ్వు ధనుష్కోటి వేసిన ప్లాన్ ఏంటి? నన్ను ఏం చేసినా నేను చెప్పను. నీ అబ్బా! నిన్ను చంపేస్తాను. చంపినా కూడా చెప్పను. సార్ వాడు తెలియక మాట్లాడుతున్నారు సార్. వాడికి ఏం తెలియదు సార్. ఇన్ఫాక్ట్ మాకు కూడా ఏమీ తెలియదు సార్. సార్ మమ్మల్ని ఎందుకు సార్ ఇక్కడ బంధించారు? అసలు మేమేం తప్పు చేశాం సార్? అయితే దీన్ని లేపేయమంటావా? ఈ విషయం మీకు ఎలా తెలుసో చెప్పండి. నాటకాలు ఆడతాం. నాకేం తెలీదు సార్. రేయ్, ఒక ఆడపిల్లని కొడతావేంట్రా? మగాడివేనా? నువ్వు మగాడివైతే వచ్చి నన్ను కొట్టరా. వస్తున్నారా? రా 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 నన్ను వేసి. నువ్వు మగాడివైతే వచ్చి నన్ను వేసి. ఆ, రా 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 ఏంట్రా? అంతే రా 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 నన్ను వేసి. రా రా వచ్చే 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 త్వరగా త్వరగా రా 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 నన్ను వేసి వేసి రా. అన్నయ్యా ఓ అన్నయ్యా వాడు చావకూడదు అన్నయ్యా వాడు చావకూడదు వాడు చావకూడదు అన్నయ్యా సూపర్ దేవుడా సూపర్ దేవుడా. దేవుడేంట్రా దేవుడా మీరు చెప్పినట్టే నన్ను కొట్టి అడిగారు. ఆయన నేను నిజం చెప్పలేదే. ఏంట్రా వాగుతున్నావు మీరు ఊహించినట్టే మన ప్లాన్ ప్రకారం పక్కాగా జరుగుతోంది. ఏంట్రా ప్లాన్ అదేరా నేను అడుగుతున్నాను. ఏంట్రా ప్లాను? సీఎం అవడమే ప్లాన్ అయ్యో దేవుడా ఆయనతో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? చట్టుకుని లేపేయండి. నా కట్లు విప్పండి. ఒళ్ళంతా నొప్పులు. నోరు ముయ్యరా చంపుతాన్రా అదేరా నేను చెప్తున్నాను. చంపేరా. అయ్యో అన్నయ్యా నేను చెప్పాను కదా నన్ను దేవుడు చంపడని. రేయ్ నోరు ముయ్యరా ముండమోపి నువ్వు ముయ్యరా. నువ్వు చెప్పరా వాడిని ఎందుకు చంపడరా? నన్ను చంపితే నువ్వు సీఎం అయిపోతావుగా. రేయ్ నోరు ముయ్యరా రేయ్ అన్నయ్య వాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు వాడు చస్తే మీరు సీఎం నువ్వే అవ్వలేదు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావురా. అన్నయ్య నన్ను నమ్ము అన్నయ్య నేను నిన్ను నమ్మాలంటే నువ్వు వాడిని చంపాలి. నేను చెప్తాను కదా నన్ను చంపడని. నువ్వు సీఎం అవడం నా దేవుడికి ఇష్టం లేదయ్యా. రేయ్ నిన్ను చంపేస్తాడా నిన్ను చంపేస్తాడా కాల్చు, నిన్ను కాల్చు, చంపేస్తాడా చెప్తున్నావు గానీ నువ్వు కాల్చట్లేదురా. అంటే మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ఏంటి? దేవుడా కనిపెట్టేశాడు దేవుడా. రేయ్ వీడిని చంపండిరా వీడిని చంపితే నీ అప్ప ముందు నుంచి చంపుతాన్రా ముందు చంపుతాన్రా అప్పుడైనా ఈ కళ మూస్తుందిరా మొత్తం కళ మూసిపోతుందిరా వాడు చస్తే నువ్వు బొంగుల సీమ అవుతావు నేను చెప్పేది మాత్రం విను లేదా కాల్చి పారదపై వెళ్ళిపోతా అర్థమైందా అన్నయ్య నా చేతుల గన్నుంది కదా వాడికి నాకు మధ్య ఏదైనా ప్లాన్ ఉంటే నిన్ను చంపేసి వెళ్ళొచ్చుగా చంపు అన్నయ్య నన్ను చంపు నేను ఒప్పుకోను సార్. నా కళ్ళ ముందే నా దేవుడిని చంపుతానంటే నేను ఒప్పుకోను. కాబట్టి నా ప్రాణాలు తీసుకోండి సార్. నా ప్రాణాలు తీసుకోండి. నన్ను చంపండి సార్. అన్నయ్య ఈ రోజు కోసం మన ఇద్దరం 2.5 ఎదురు చూస్తున్నాం దయచేసి నేను చెప్పేది దేనికి ఎందుకు ఎలా అని ఏమి అడగొద్దు వాడున్నాడుగా వాడు చేస్తే నువ్వు సీఎం అవ్వలేవు అన్నీ నేను చూసుకుంటాను అన్నయ్య నన్ను నమ్మి మహాసభకెళ్ళు నెక్స్ట్ సీఎం నువ్వే అన్నయ్య ధనుష్కోటి ఇంతవరకు నువ్వు చెప్పింది ఏదీ నాకు అర్థం కాలేదు. కానీ నిన్ను నమ్ముతున్నాను. వెళ్ళన్నయ్యా ఏయ్, ఈ మాణిక్యాన్ని తీసుకెళ్లి మురిక్కాలలో పడేయండిరా. అన్నగారు మురికాలంలోనా కంపు భరించలేను అన్నగారు కనీసం సెట్ మాట్లాడి నేర్పించండి అన్నగారు నేను నీకేం చెప్పాను తిరిగి మళ్ళీ రాకూడదని చెప్పారు సార్. వస్తే ఏం చేస్తానని చెప్పాను వస్తే నన్ను మాత్రం ప్రాణాలతో ఉంచి నా చుట్టూ ఉన్న నా వాళ్ళని చంపేస్తానని చెప్పారు సార్. చెప్పాను ఇప్పుడు ఏమైంది మీరు చెప్పిందే సార్ జరిగింది. తెలియక చేశాను సార్. పొగ్గరు
చచ్చి చచ్చి అందరినీ బతికించచ్చని పొగర్రు. ఇవాళ నిన్ను చావనివ్వనురా. జరిగినదంతా అలాగే ఉండిపోతుంది. చచ్చిన వాడు చచ్చే ఉంటాడు. సార్ You are going to cross this freaking day alive. తెలియక చేశాను సార్. నేను ఇది ఇంత పెద్ద విషయం అవుతుందని నిజంగా నాకు తెలియదు సార్. మీరు చాలా గొప్ప వ్యక్తి సార్, చాలా పవర్ఫుల్ సార్. నేను ఎవరిని సార్ తెలియక నేనేదో నా వల్ల ఇదేదో కాపాడగలనని చెయ్యగలనని నమ్మాను సార్. అలా నమ్మడం తప్పే సార్. ఇప్పుడు నేను నిజంగా తెలుసుకున్నాను సార్. మీరు చేసేది కరెక్టే సార్. మీరు ఇదే కదా సార్ చేయబోతున్నారు. ఎలాగూ నన్ను చంపారంటే మీకు మళ్ళీ ఈ డే వస్తుంది కదా సార్. నేను నిజంగా రాను సార్. నన్ను నమ్మండి సార్. మహానటుడివిరా నువ్వు. అయితే ప్రాబ్లం ఏంటో తెలుసా? అది నాకు తెలుసు. నేను నటించట్లేదు సార్. నేను ఎందుకు సార్ నటిస్తాను? వాడు నా ఫ్రెండ్ సార్. నా ఫ్రెండ్ షూట్ చేశారు సార్. వాడికి పెళ్లి సార్. ఆ అమ్మాయి ఎవరని కూడా నాకు తెలియదు సార్. ఆ అమ్మాయిని చంపేశారు. వాడికి 2 పిల్లలున్నారు సార్. నన్ను నమ్మొచ్చారు సార్. నేను చేసిన తప్పుకి వాళ్ళు ఏం చేస్తారు సార్? నిజంగా ఒట్టుగా నేను మళ్ళీ రాను సార్. ఈ ఒకే ఒక్కసారి నన్ను చంపేయండి సార్. ప్లీజ్ సార్. నేను మళ్ళీ రాను సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. I'm convinced, but I don't want to take a chance. సార్ నో సార్. నో సార్. తెలియక వచ్చాను సార్. నేను మళ్ళీ నిజంగా రాను సార్. ఐ ప్రామిస్ యూ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను సార్. ప్లీజ్ సార్. Guys! సార్ ప్లీజ్ సార్. వీడు చావకూడదు. సార్ నేను మళ్ళీ రాను సార్. సార్ ఒట్టేసి చెప్తాను నేను మళ్ళీ రాను సార్. సార్ వెళ్ళకండి సార్. సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పాపం అందరినీ చంపేశారు. నా ఫ్రెండ్ పోయాడు. నేనేం చేయాలి? అల్లా! ఆ అబ్బాయి ఏదో చెప్పాడు కదా, ఎంక్వైరీ చేశారా? అదేం లేదయ్యా, వాడు కొట్టి హంబగ్. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ మనకు తెలిసిందేగా. అయినా నేను ఏసీపీకి చెప్పాను, సెక్యూరిటీ ఇంక్రీజ్ చేస్తానని చెప్పాడులే. చాలా చక్కగా ఉపన్యసించారు నా ప్రాణమిత్రుడు ఆర్థిక మంత్రి మాన్యులు పరంధామయ్య గారు. ఎన్నో వెన్నుపోట్లు, ఎన్నో కుతంత్రాలు అన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్ళాను. అయ్యగారు చెప్పారు కదా. సీత నీ కాలు దగ్గర చూడు చూడు. దాన్ని తోసేయ్. మీ అందరి రుణం ఎలా తీర్చుకోగలను? మీ ప్రేమాభిమానాలను చూసి సంతోషంతో నా నోట మాట రావటం లేదు. దేహంలో కళ్ళు దుబ్బయ్యా, సాసు ఒలిగింది కదా. ఎన్నిసార్లు నేను చెప్పాలి, ఎన్నిసార్లు నువ్వు జారాలి? సార్ ఏమంటున్నారు సార్? చెప్పింది చైనా. ఓకే సార్. ఎలా చచ్చావురా నిన్ను? సాయంత్రం కోయంబత్తూరులో ముముగా మహాసభ భారీ ఎత్తున దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆర్థిక మంత్రి నీకు తమిళ వాణానికి ఏంట్రా సంబంధం?
ఈ విషయం ఇంకెవరికీ తెలియకూడదనే కదా పొద్దున్నే నేను తమిళ వాళ్ళని లేపేశాను. అయ్యో స్వామి, యాక్టివ్స్ తమిళ్ వానానికి యాక్సిడెంట్ అయింది, మీరు ఇక్కడ బండి ఆపకూడదు. కార్ తీరా, త్వరగా పోనీరా. ఎక్కడికి వెళ్ళారా? గాంధీపురం బస్ స్టాప్ కు పోరా. తమిళ వాడన్ సార్కి ఎలా యాక్సిడెంట్ అయింది? మీరు ప్రెస్ సార్. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వాటర్ ట్యాంకర్ గుద్దేసింది సార్. టైం సార్ ఇందాకే 9:30 అయింది. 9:30కా? అంటే 9:30కి వస్తే తమిళ వాడన్ని కాపాడొచ్చు. దిగరా. ఏమైందిరా? జరిగిన